చూడు పైకి క్రేజీ పైకి వచ్చేసినాం. దిక్కులు చూడక బ్రో, కారు చూడు. నేను రోడే చూస్తున్నా. యో వాట్సప్ గాయ్స్. సో ఈరోజు సాటర్డే, మంచి మధ్యాహ్నం ఉంది. ఆ టైంకి బయటకు వెళ్దాం అనుకున్నాము క్యాంపింగ్కి ఈరోజు నైట్. సో కాలిఫోర్నియాలో ఆన్జే బొరాంగో స్టేట్ పార్క్ వచ్చినాము. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ పార్క్ ఇన్ కాలిఫోర్నియా. సో పోతున్నాం, దారిలో ఉన్నాం. సరే మీకు ఒక వ్యూ చూపిస్తాను. కింద మొత్తం లోయలు చాలా పైకి వచ్చేసినాము హిల్ పైనకి. మనం ఇప్పుడు స్టేట్ పార్క్కి పోయే దారిలో ఉన్నాము. సో ఆ దారిలో కొన్ని స్కల్ప్చర్స్ ఉంటాయి, లైక్ మెటల్ స్కల్ప్చర్స్. ఒక్కొక్కటి ఉంటాయి. ఇక్కడ చూస్తే ఒకటి, ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, అటు సైడ్ ఒక ఎలిఫెంట్ ఉంది. సో ఈ రోడ్లో మొత్తం అటు వెళ్ళిన కొద్దీ డిఫరెంట్ స్కల్ప్చర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈడ ఈగల దగ్గరికి వచ్చినాము. ముట్టుకుంటే కూడా విరిగిపోతుందేమో, గట్టి ఐరనే వాడారు. వావ్, సూపర్ ఉంది వ్యూ అసలు. ఇట్లా బిగ్ స్కార్పియో దగ్గరికి వచ్చినాము. అండ్ ఇక్కడ గ్రాస్ హోపర్ ఉంది. మొత్తం చూడు ఎడారి ఉంది, కొండలు. ఇట్ సైడ్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. అంటే గోప్రోలో మొత్తం చిన్న కనిపిస్తున్నాయి, కానీ రియల్గా చూస్తే చాలా హైట్గా పైకి ఉన్నాయి. హైట్ మొత్తం ఈడ కూర్చొని స్టార్ గేజింగ్ చేస్తారు. బట్ మేము ఇప్పుడు లంచ్ చేసే స్పాట్ చూడండి, చుట్టూ ఇటు మౌంటైన్స్, ఈడ చిన్న హట్ లాగా ఉంది. ఆడ టేబుల్ మొత్తం నేచర్, వుడెన్ టేబుల్ అవన్నీ ఉన్నాయి. సో ఇందాకే టాకోస్ బరిటోస్ తీసుకున్నాము, అది తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ నప్పలేదు, ఆ పక్కనే ఆపుకొని సద్దన్నం తెచ్చుకుంటే అది తింటున్నాం. చికెన్ బిర్యానీ, కానీ అంటే చికెన్ ఒకటి ఉంది, బిర్యానీ కనిపించట్లేదు. సో గైస్, మొత్తానికి క్యాంప్ సైట్కి వచ్చినాం ఇప్పుడే. అసలు క్రేజీ ఉంది. డిసెంబర్, ఇది వింటర్ లానే లేదు, మంచిగా వామ్గా ఉంది. అటు పక్కన చాలామంది ఉన్నారు, అందరు క్యాంపింగ్ చేసుకోవడానికి వచ్చారు. చాలా టెంట్లు వేసారు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ క్యాంప్ సెటప్ వేస్తాము. అక్కడ చూడండి, ఈరోజు ఫుల్ మూన్ డే. ఆడ చిన్న మూన్ ఉంది. ఇటు సైడ్ ఏమో మొత్తం రాక్స్. ఎట్లా అంటే పాతకాలంలో జనాలు గుడిసెలు వేసుకొని ఉంటారు కదా, అట్లా ఎవరి వాళ్ళకి క్యాంప్ సైట్లు అవన్నీ ఉన్నాయి. అసలు వ్యూ మాత్రం క్రేజీ వ్యూ. సన్సెట్ అవ్వలేదు, బట్ అప్పుడే మూన్ వచ్చింది. దానికైతే మా క్యాంప్ సెట్ అయిపోయింది. లైక్ టెంట్ వేసేసినాము. బ్రో లైట్ చూపించటు. అక్కడ టెంట్ వేసేసినాము. ఇటు టేబుల్ ఇదంతా ఇచ్చినారు. రెస్ట్ రూమ్ అక్కడ ఒకటి ఉంది, అది రేపు మార్నింగ్ చూపిస్తా. క్యాంప్ ఫైర్కి పుల్లలు ఏరుకుంటున్నాము. సో చిన్నగా మంట పెడితే అప్పుడు పెద్ద వుడ్ అంటుకుంటుంది. పుల్లలు అయితే మంచిగా ఏరేసినాము. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చిన్న కర్రలు. ఇది మా ఫైర్ పిట్. ఇప్పుడు దీంట్లో వేసి మంచిగా ఫైర్ స్టార్ట్ చేసుకుంటాం. మంచిగా డ్రైవ్ అంటే తర్వాత వుడ్ మీదకి పేర్చొచ్చు. మూన్ మంచిగా మెరుస్తున్నాడు. స్టార్స్ కూడా చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి. వన్స్ మూన్ కొంచెం ఇంకా పైకి వచ్చిన తర్వాత ఆ లోయల స్టార్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి. అప్పుడు స్టార్ గేజింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టైం మాత్రం క్రేజీ. అసలు ఇంత చీకటి ఉంది కదా, టైం చూడండి 5:49 అంతే. ఫైర్ అయితే అంటుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మేము. నమస్తే బాయ్. మొత్తానికి అయితే మంచిగా క్యాంప్ ఫైర్ అంటూ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద డెసర్ట్ లో ఉన్నాం బేసికలీ. ఈ గ్రిల్ వేసుకోవచ్చు కదా మనము, గ్రిల్ వేసుకొని దీనిపైన అది తింపేసి మంచిగా మన దగ్గర మక్క కంకులు ఉన్నాయి.
మంచిగా కొంచెం మాంసం ఉంది, కొంచెం మాంసం ఉంది, అది కూడా వేసుకున్నాం. మంచిగా వేసుకున్నాం. ఆస్పరాగస్ ఉంది, ఆస్పరాగస్ కూడా వేసుకొని తిన్నాం. We got a lot of stuff. One of the perfect night. సో ఏది ఇట్లా లేదు, ఇది లేకుండా వచ్చినా అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చినాము ఒక్కొక్కటి. సో క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు నైట్ మాత్రం. So this is what we plan for. Like we are for long days we are thinking like, you know, Lambasingi. Our first camping in Lambasingi, we don't have anything. We just had like we rented it actually, the tent and fire. So those people gave us, but after that we came to USA and we did another camping in USA. ఇంకోటి ఏంది, మన మిషిగన్ పోయినాము, చలిలో స్నోలో. అసలు ఏం మన ఓన్ ఫైర్ తెచ్చుకున్నాము, ఫైర్ పిట్ లేదు, ఏదో ఒక ట్రెస్ పాస్ చేసినాము. లైక్ లిటరల్ ఎవరిదో దాంట్లోకి ప్రైవేట్ ప్రాపర్టీలోకి పోయి ఆడ క్యాంప్ సైట్లు అన్నీ క్లోజ్ ఉన్నా కానీ ఆడ పోయి చేసుకున్నాము, క్యాంపింగ్ చేసుకున్నాము. అసలు రికార్డింగ్ అంతా ఉండాలి గోప్రోలో. నా SD కార్డ్ పోయింది, పడేసుకున్నాను. సో అవన్నీ మిస్ అయిపోయినాయి, లేకపోతే మంచిగా యూట్యూబ్లో పెట్టేటాను అవన్నీ. అవునాడు మంచి ఆర్డర్ పెట్టిండు, ఒక రోజు ముందే లైట్లో ఆర్డర్ పెట్టిండు. ఇక అసలు ఈ లైట్లో పెట్టి ఇక అసలు వినట్లేదు ఇక క్యాంప్ సైడ్లో ఎవరికి. నైట్ ఈ పైన గుట్ట ఉంది కదా, ఆ గుట్టని ఎక్కడానికి ట్రై చేస్తాము. పైనకి వెళ్ళి వ్యూ అంతా ఎక్కే కర్రలు తీసుకున్నాం. ఇంకా పైనకి వెళ్ళిపోయి వ్యూ అంత ఎట్లుంటుంది ఈ లోయలు చూడాలనుకుంటున్నాం. సో టైం మాత్రం ఫుల్గా ఉంది ఈరోజు నైట్ మొత్తం. ఇంకా మందే, లెట్స్ రాక్ దిస్ నైట్. మా కార్లో ప్యాక్ చేసుకున్న స్టఫ్ చూపిస్తాను, ఇప్పుడు అన్లోడ్ చేయాలనుకుంటున్నాము. ఇది మేము హీటర్ కొనుక్కున్నాం ఒకటి, హీటర్లో దీనిలో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మా కూలర్, దీనిలో ఐస్ ప్యాక్, సోడా, లిక్కర్ అంతా ఇందులో పెట్టేసినాము. ఇదేమో స్టవ్, ఇవి నైఫ్ సెట్లు, డిఫరెంట్ నైఫ్ సెట్లు ఉన్నాయి. దీనిలో కొంచెం ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము కొన్ని ఐటమ్స్. బొరేగో స్ప్రింగ్స్ 14 degrees ఉంది. గ్రాండ్ రాపిడ్స్లో చూడండి -2 స్నో పడుతుంది. సో ఇప్పుడు టైం 7 అవుతుంది. సో మెల్లిగా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అంతే, మోహన్ చిల్ అవుతుండు, పెప్సీ తాగుతుండు, మందు గారు తాగట్లేదంట. ఇది మంచిగా చికెన్ కుక్ చేసుకున్నాం అండ్ ఆస్పరాగస్ చేసుకున్నాం. ఇది మన హీటరు. సో అట్లా ప్రోపైన్ బాటిల్ దానికి అట్లా ఫిక్స్ చేసి ఆన్ చేస్తే మంచిగా హీట్ వస్తుంది. సో దీంట్లో పడుకుంటాము నేను నా ఫ్రెండ్. మంచి టెంపరేచర్ సెట్ అయిపోయింది. కార్ని మంచిగా కాల్చుకుంటున్నాము. నిద్రపోవడానికి రెడీగా ఉన్నాడు, ఆల్రెడీ నిద్రపోతుండు. కొండపైనకి ఎక్కి స్టార్ గేజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఎక్కుతున్నాం. మోహన్ అక్కడ తొందర ఎక్కేస్తున్నాడు. మోహన్ నేను ఫాలో అవుతున్నా. ఎక్కడో కింద ఉంది, ఇంకా పైకి వెళ్ళి ఆడ వ్యూ ఎట్లుంటుందో చూస్తాం. వెలిసి కనిపిస్తుంది అనుకుంటా. ఆగదు, మోహన్ అక్కడ ఉన్నాడు పైన. మొత్తం పైనకి వెళ్ళి చూపిస్తా వ్యూస్. లిటరల్లీ మొత్తం ఫుల్ కొండపైకి వచ్చేసినాము. మోహన్ ఆడ కింద కూర్చొని చిల్ అవుతున్నాడు, ఫోన్ వాడుతున్నాడు. సిగ్నల్ ఏమొస్తుందో తెలియదు కానీ ఇంకా పైకి పోతామా బ్రో మనం? ఓపిక అయిపోతుందా మంది? పోవచ్చు, బట్ ఐ వుడ్ సే దట్ get back do that in the morning. We'll wrap up this night. Yeah, wow, I'm done bro. wow. What's up guys, good morning. నైట్ ఫుల్ లేట్ అయింది పడుకునేసరికి. ఇవేవో స్టంట్లు వేసినాము. సో ఇప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ట్రెక్కింగ్కి వెళ్తాము. ఇది ఇక్కడ నైట్ మేము క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఇది మా కార్ అండ్ మా టెంట్ అక్కడ ఉంది. అండ్ చూడండి వ్యూ అసలు అదిరిపోతుంది అసలు. ఇది కొండ. మీకు రెస్ట్ రూమ్స్ చూపిస్తా. మీకు రెస్ట్ రూమ్స్ ఇటుకలతోటి కట్టారు. ఇదే రెస్ట్ రూమ్స్ అంట. బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. ఏది నీ బ్రష్ ఏది పుల్లేస్తున్నావు ఇప్పుడు? యాపిల్ ఒకటి అయితే ఇక్కడ కూర్చొని ఈ కొండ మీద ఇక్కడ కూర్చొని పుల్లేసుకుందాం మంచిగా. ఎట్లుంది బ్రో నల్లగడ్డ బ్రష్ చేస్తే? మంజన్ వేసుకొని ఊరి మీద పడి తిరిగంతా వచ్చి లాస్ట్కి చేతితో వేసుకుంటే చేతి అంతా సపరించి
బ్రష్ అంతా అరగొట్టి అప్పుడు ఇంటికి వచ్చాడు నల్ల కడగు. మార్నింగ్ మంచిగా బ్రెడ్ రోస్ట్ చేసుకుంటున్నా. ఎగ్స్ ఉన్నాయి, మంచిగా బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆమ్లెట్ వేసాను, కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసాను. అండ్ జ్యూస్ ఉంది, ఆరెంజ్ జ్యూస్. మనోడు పొద్దునే డెడికేటెడ్గా వర్క్ చేస్తుండు. వర్క్ అంటురా కాదు, స్టోరేజ్లు ఫుల్ అయిపోయినాయి గోపురాలలో డ్రోన్లలో. అవి ఇప్పుడు ఎరేజ్ చేసుకుంటా కూర్చుంటాను. బ్రో ఎట్లుంది బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మౌంటైన్స్? నైస్. టైమ్ ఇస్ 9:30 నౌ. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసినాము, స్టఫ్ అంతా ప్యాక్ చేసేసినాము, మా ట్రాష్ క్యాన్ ఆడ పెట్టేసినాము, అంతా లోడెడ్. సో మేకింగ్ షూర్ నథింగ్ ఈస్ లెఫ్ట్ ఓవర్. ముందు అయితే ఒకసారి లొకేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాము. నిన్న ఈవినింగ్ టైం చూసినాం కదా, ఇప్పుడు డే టైం చుట్టూగా ఉండాలి. మొత్తం ఎక్కడ గ్రీనరీ అనేది లేదు, డెజర్ట్ ఏరియా మొత్తం డ్రై అయిపోయింది. అంజా బోరింగ్ ట్రయల్కి అయితే వచ్చేసినాము. ఇంటర్స్టెల్లర్ బీజం అక్కడ పెట్టిండు, ఇంకా హైకింగ్ షూ వేసిండు, రపా వెళ్ళిపోతుండు. 1/2 మైల్ అట్లుంది. సో అది నడిచిన తర్వాత ఓఎస్ఎస్ వస్తుంది. మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, ఇట్లా మాట్లాడితే గొంతు మొత్తం ఎండిపోతుంది, ఎనర్జీ అంతా అయిపోతుంది. పోయిన కొద్దీ ఈ కొండలు వస్తూనే ఉన్నాయి, మొత్తం రాక్. గీకదమ్మా తాటికల్లా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. కిందనే ఇదే ఓఎస్ఎస్, పామ్ ఓఎస్ఎస్. ఇక్కడికి వచ్చినాము. ఈడ ఫుల్ వర్షాలు పడి ఈడ వాటర్ కింద స్టోరేజ్ అవుతుంది. అంతా చెట్లు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెట్లు మొలిచినాయి. ఈడ నేనైతే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయాను. పోయి ఇంకా కిందకి వెళ్ళి గ్యాస్ స్టేషన్లో మంచి వైటమిన్ డ్రింక్స్ తీసుకోవాలి, లేకపోతే పడిపెట్టేట్టున్నాం. బాయ్ చెప్పు బాయ్. ఎట్లుంది బాయ్? క్రేజీ ఉంది బాయ్. హైక్ ఎట్లుంది బాయ్? పుల్స్గా ఆరిపోయింది బాయ్. వ్యూ ఎట్లుంది బాయ్? ఇక్కడ వ్యూ అల్టిమేట్ అసలు. డ్రోన్ షాట్స్ పెడితే మాత్రం పీక్స్. ఇందాక గుర్రం దగ్గర డ్రోన్ షాట్ పెట్టినావు కదా బాయ్. అవును కదా.